ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సెప్టెంబర్ 1 నుంచి అంటే నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే కొత్త రూల్స్ అయితే వచ్చాయన్నమాట 6. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ఆగస్ట్ అయిపోయిందన్నమాట. ఇక సెప్టెంబర్లో వచ్చేసింది నుంచి పలు అంశాల్లో భారీగా మార్పులు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే అమలులోకి వస్తాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో తప్పనిసరి ఇవన్నీ కూడా మనం ఫాలో కావాల్సిందే. సంబంధించి గడువు మొదలు ఆభరణాల హాల్ మార్క్ వరకు సెప్టెంబర్లో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ గను అనేది ఇందులో వచ్చేసి ఒక రూల్స్ అనమాట. రిటర్న్ ఫైల్ చేయడానికి నాన్ ఆడిట్ ట్యాక్స్ పేయర్లకు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ మరింత సమయం ఇచ్చింది. ఇప్పటివరకు రిటర్న్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు సమయం అయితే ఉండేది. దాన్ని సెప్టెంబర్ 15వ తేదీ వరకు కూడా పొడిగించారనమాట. అకౌంట్లో ఆడిట్ చేయాల్సి ఉన్నటువంటి వారికి ఆ గడువు అక్టోబర్ 31 తేదీలో అయితే ఉంటుందన్నమాట. ఇక రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కు మారేందుకు లాస్ట్ ఛాన్స్ అయితే ఉందన్నమాట. నేషనల్ పెన్షన్ స్కీము ఎన్పిఎస్ కింద ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి ఎంపిక చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా ఛాన్స్ ఇచ్చారనమాట. వాస్తవానికి గడువు అనే తేదీ జూన్తోనే ముగుస్తుంది, కానీ తక్కువ స్పందన కారణంగా గడువు మరోసారి పొడిగించడం జరిగిందనమాట. ఇంత యూపీఎస్ నుంచి అనేది ఎన్పిఎస్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ. మరొకటి ఎస్బీఐ క్రెడిట్ కార్డు సంబంధించిన రూల్స్ అని మారాయన్నమాట. సో సెప్టెంబర్ 1 అంటే ఈ రోజు నుంచి రివార్డ్ పాయింట్ సంబంధించి ఇక ఎస్బీఐ మార్పు అయితే చేసింది. ఎందుకంటే డిజిటల్ గేమింగ్, గవర్నమెంట్ వెబ్సైట్ల కోసం ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలపైన కార్డు హోల్డర్లు ఇకపైన పాయింట్లు సంపాదించలేరు, కాబట్టి ఇది మిలియన్ల మంది వినియోగదారులకు ప్రభావం చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక వెండి ఆభరణాలకు సంబంధించి హాల్ మార్కు మస్ట్ సెప్టెంబర్ నుండి వెండి ఆభరణాల హాల్ మార్కు సంబంధించి తప్పనిసరి చేయడం జరిగింది. మార్కెట్లో స్వచ్ఛత నిర్ధారించడానికి కస్టమర్కి రక్షణ అయితే ఉంటుందన్నమాట. ఇక స్పీడ్ పోస్ట్ సంబంధించి రిజిస్టర్ పోస్ట్ విలీనం కూడా ఒకటి, అంటే సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్తో ఇండియన్ పోస్ట్ విలీనం చేస్తుంది, కాబట్టి అన్ని రిజిస్టర్డ్ మెయిల్స్ ఇక నుంచి స్పీడ్ పోస్ట్ డెలివరీ అవుతాయన్నమాట. దీన్ని ప్రత్యేకంగా రిజిస్టర్డ్ పోస్ట్ కేటగిరీలో మూసినట్లని చెప్పవచ్చు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థలు ఇండియన్ బ్యాంకు సంబంధించి 444 రోజులు, అదేవిధంగా 555 రోజులు, ఐడిబిఐ బ్యాంక్ సంబంధించి 444 రోజులు, అదేవిధంగా 355 రోజులు, 700 రోజుల కాలానికి చేసే స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు కేవలం సెప్టెంబర్ 30 వరకు అయితే మాత్రమే అయితే అందుబాటులో ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ నెలలో మాత్రమే ఉంటుంది, తర్వాత ముగుస్తుంది అనమాట. ఇక చివరిగా దేశంలో ప్రజలు తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఉచిత సౌకర్యాన్ని 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు యుఐడిఏ వెల్లడించడం జరిగింది. కార్డులోని వివరాలు ఉండే తప్పును సరిదిద్దడానికి ఇది అవసరం అని చెప్పి సంస్థ అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఈ నెలలో అయితే మార్పులు చేర్పులు అండి.